వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు, కీలక నేతలు హాజరు కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు మనకు వినయ్ అందిస్తారు. వినయ్, జోష్నా, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. 11 గంటలకు తాడేపల్లి ఆ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దాని నుంచి ఏ విధంగా కంబ్యాక్ అవ్వాలని దానిపైన ఆ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే పార్టీ ఆ స్ట్రెంథన్ పాయింట్స్ అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. అయితే దాంట్లో భాగంగానే మొన్నటి వరకు కూడా కేంద్రంలో ఎన్డీఏకి చాలా క్లీన్ అండ్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ, ఇప్పుడు పవన్ అటు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ ఎన్డీఏలో ఉన్న నేపథ్యంలో ఆ కేంద్రంలో ఏ విధంగా వ్యవహరించాలని దానిపైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు, కార్యకర్తలు, అదేవిధంగా వారి ఆస్తులు ధ్వంసం చేసిన ఈ అంశాలపైన కూడా వైసీపీ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అటు ఆ రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర పెద్దలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దాంట్లో భాగంగానే ఈ అంశాలను పార్లమెంట్ లో ఏ విధంగా లేవనెత్తాలి, పార్లమెంట్ లో ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్లాలని దానిపైన వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా గతంలో బీజేపీకి అంశాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపేది. కానీ ఈసారి ఏ విధంగా వ్యవహరించాలి, కేంద్రానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఒకవేళ వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా చూడాలని దానిపైన కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘోరమైన ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. దాంట్లో నుంచి బయటకు ఏ విధంగా రావాలని దానిపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగా అటు చట్టసభల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను ఏ విధంగా విప్పాలని దానిపైన కూడా వైసీపీ ఆ ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగా నిన్న పార్టీ ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశం అయ్యారు. ఈ రోజు పార్టీ లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా మొన్న ఆ పార్టీ పార్లమెంటరీ నేత కనుక ఆంధ్రప్రదేశ్ తాలూకా గట్టిగా వాయిస్ కూడా వినిపిస్తామని చెప్పి కూడా సాయిరెడ్డి చెప్పారు. ఇలా ఓవరాల్ గా పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా వ్యవహరించాలి, రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై ఈ రోజు ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేయబోతా ఉన్నారు. జోష్నా, రైట్ వినయ్.